వెల్కమ్ టు పిట్ట కథలు. కాలం క్రితం ఒక మాయాజాల ద్వీపం ఉండేది. ఈ ద్వీపంలో చాలామంది రాక్షసులు మరియు దయ్యాలు నివసించేవి. ఈ ద్వీపం చాలా ప్రమాదకరమైనది మరియు ఎవరూ దానిలోకి ప్రవేశించడానికి ధైర్యం చేసేవారు కాదు. ఒకరోజు ఒక యువకుడు రాజు తన స్నేహితులతో కలిసి ద్వీపానికి వెళ్లాడు. వారు ఒక సాహసం కోసం వెతుకుతున్నారు మరియు వారు ఈ ద్వీపం గురించి చాలా కథలు విన్నారు. వారు ద్వీపానికి చేరుకున్నప్పుడు అది చాలా భయంకరంగా ఉంది. చెట్లు చాలా పెద్దవిగా మరియు దట్టంగా ఉన్నాయి మరియు సూర్యుడు కూడా కనిపించలేదు. వారు ముందుకు సాగుతున్నప్పుడు వారు వింత శబ్దాలు విన్నారు మరియు భయంకరమైన జీవులను చూశారు. చివరికి వారు ఒక కోటను కనుగొన్నారు. కోట చాలా పెద్దదిగా మరియు భయంకరంగా ఉంది. రాజు మరియు అతని స్నేహితులు కోటలోకి ప్రవేశించడానికి భయపడ్డారు. కాని రాజు ధైర్యం చేసి లోపలికి వెళ్లాడు. కోటలో అతను ఒక రాక్షసుణ్ణి చూశాడు. రాక్షసుడు చాలా పెద్దగా మరియు భయంకరంగా ఉన్నాడు. రాజు భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని రాక్షసుడు అతనిని పట్టుకున్నాడు. రాక్షసుడు రాజును చంపడానికి ప్రయత్నించాడు. కాని రాజు తన కత్తిని తీసి రాక్షసుణ్ణి చంపాడు. రాజు కోట నుండి బయటకు వచ్చాడు మరియు అతని స్నేహితులు అతనిని చూసి చాలా సంతోషించారు. వారు ఇంటికి తిరిగి వెళ్లారు మరియు వారు తమ సాహసం గురించి అందరికీ చెప్పారు. అప్పటినుండి రాజు చాలా ధైర్యవంతుడుగా మరియు సాహసికుడుగా పేరు పొందాడు. అతను తన ప్రజలను రాక్షసులు మరియు దయ్యాల నుండి రక్షించాడు మరియు అతను ఒక గొప్ప రాజు అయ్యాడు. ఈ కథ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను.